వాడు నన్ను నేను వాడికి వద్దంటుండ్రు అందుకే కొట్టు. ఎవరిని కొట్టాలి? ఎవరిని? వాడిని. ఎందుకు? వాడు నన్ను తప్పు చేశాడా? తప్పు చేస్తే కొట్టేయాలా? వాడు నిన్ను ఎక్కడికి వద్దన్నాడు? ఇస్మా జోడికి వద్దన్నాడా? నువ్వు ఇస్మా జోడికి వచ్చి ఏం చేస్తావురా? వద్దులేరా. మా పాపని కామెడీగా ఇస్మా జోడికి నువ్వు వద్దు అనగానే ఏడ్చుకుంటా ఉంది ఉదయం నుంచి. కామెడీ అన్నందుకు ఏడ్చి జ్వరం వచ్చింది పాపము. ఇప్పుడు ఆ భయంతోనే వచ్చి జ్వరం కదా. జ్వరము ఇప్పుడే వామిటింగ్ కూడా అయింది. ఆ ఫీవర్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. దరిద్రం ఎట్టుందంటే అమ్మా చెవులో గుబ్బులు వచ్చిందా? ఎందుకు వచ్చిందిరా చెవు? మా దరిద్రం ఏమైందంటే ట్రైన్ బుక్ చేశాను ఎప్పట్లాగే. ఎందుకంటే వాంతి వచ్చిందంట. మా పాపకి చెప్పమంట. నువ్వే చెప్పు నాన్న నాకు వాంతి వచ్చిందని చెప్పు. ఎందుకు వచ్చింది చెప్తాలే. సో ఎప్పటిలాగే కవిత ప్రెగ్నెంట్ కాబట్టి బస్సుల్లో హైదరాబాద్ ఇస్మా జోడికి పోవాలంటే కష్టమని ట్రైన్ బుక్ చేస్తా ఉంటా. ట్రైన్ బుక్ చేశా. కరెక్ట్గా 9:55కి ట్రైన్ అయితే 9:30 చూసా. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయింది. షాక్ నేను. నాకు రేపు షూటింగ్ ఉంది ఎట్లారా హడావిడి, కార్లో అయితే పోలేము, మళ్ళీ బస్సు టికెట్ దొరుకుతలేదని చూస్తే ఏదో ఒక బస్సు టికెట్లు దొరికినాయి. అవి కూడా కరెక్ట్గా 3 ఉన్నాయి. ఆ 3 బుక్ చేశాను. అది ఎప్పుడు తెలుసా? 11:55కి బస్సు. నైట్ 9:55 నుంచి వెయిట్ చేస్తున్నాం. 11:55కి బస్సు. ఇప్పుడు 12:30 అయింది, ఇంకా రాలేదు. నెల్లూరు దాటిందంట. అయ్యో నాయన 1 అవర్ నుంచి వెయిట్ చేస్తామను. అంత తలకాయ నొప్పి అయిపోయింది. ఎందుకంటే ఆటో రావడానికి ఏమైంది తెలుసా? ఆటో ఆయన రెగ్యులర్గా వచ్చినా రాలా. సో మేము కార్లో వచ్చి ఆటో ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి వచ్చినాం. అంత హడావిడి వ్యవహారం అదంతా. ఇప్పుడు ఆ బస్సు ఎప్పుడు వస్తుందో? ఉదయాన్నే 6 గంటలకు పోవాల్సింది 8 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 8కి వెళ్ళద్ది. వెళ్ళి ఇంకేదో చేయాల షూటింగ్. అది వరిస్తే మా పాపకి ఏమైనా జ్వరం ఉంది. మధ్యలో పోలీస్ కార్ వచ్చిందంట. అన్నీ చెప్పుతురా. పోలీస్ కార్లో వేసేసాను నేను. పోలీస్ సెల్యూట్ కొట్టవా? పోలీస్ సెల్యూట్ ఎట్ట కొడతావు? అది కొట్టుకు సెల్యూట్ కొట్టు. ఎస్ సెల్యూట్ కొట్టు. మాట్లాడిస్తా ఉండు పోలీస్ చేత. నీకు పోలీస్ చేత మాట్లాడించానా? మాట్లాడినానా? ఫ్రెండ్స్ అని చెప్పు. ఇంకొకటి టెన్షన్ ఏంటంటే నాకు ట్రైన్లో షేక్ అవ్వకుండా పోద్ది. బస్సులో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా. ఏదైనా ప్రెగ్నెంట్ కదా, ప్రాబ్లం ఏమైనా భయం అనిస్తుంది అనేసి నేను వెంటనే ఆ జింగ్ బస్, అది జింగ్ బస్సులో ఒకప్పుడు ఎక్స్ ఎంప్లాయీ ఉన్నాడు అనమాట మా ఊరు. అతను కాల్ చేసి ఈ డ్రైవర్ నెంబర్ కనుక్కుని ఆ డ్రైవర్కి చెప్పించిన జాగ్రత్తగా పో స్పీడ్ బ్రేకర్లని. మనం చెప్పినంత మాత్రం మనోడు గుర్తుంటుంది. నిద్ర మబ్బులు ఎత్తేస్తాడేమని భయం. కానీ మళ్ళీ ఎక్కిన వాళ్ళ నుంచి చెప్తా ఉంటుంది మధ్యలో జాగ్రత్త అయ్యా అని. సో ఏదో ఒకటి జాగ్రత్తగా వెళ్ళాలా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏ రోజు వస్తామో తెలీదు. 2 సార్లు ట్రైన్ టికెట్లు బుక్ చేయాలా. ఏం అర్థమే కావట్లే నాకు. రేపు మళ్ళీ నాకు వేరే అతను ఇంటర్వ్యూ చేయాలా, వెరీ ఫేమస్ పర్సన్ని. అది బస్సు వస్తే ఎక్కిన తర్వాత మాట్లాడదాం. అది పరిస్థితి. బాగా ఫేవర్ మా బాబుకి. ఆల్మోస్ట్ 100+ ఉంటుంది. నేనేమనుకున్నానంటే ఈ రోజుల్లో నమ్మడానికి లేదని హైదరాబాద్ వెళ్తాం కదా, మార్నింగ్ 11-12 దాకా చూస్తాను. ఒకవేళ తగ్గకపోతే అక్కడ ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పా. రిస్క్ చేయకూడదు ఈ టైంలో. హాస్పిటల్కి వెళ్దామా? ఓకే. మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియోలో చెప్పాను. మీ పిల్లలు ఎవరైతే మ్యాథ్స్ అంటే ఇష్టం లేకుండా ఉంటారో, లేదా ఎవరైతే మ్యాథ్స్లో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారో, అలాంటి వాళ్ళ కోసం నీలకంఠ భాను ప్రకాష్, అది ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. ఎందుకంటే మనోడు ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. మనోడు ఏదైతే టెక్నిక్స్ యూజ్ చేసి ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్, దాంతోపాటుగా చాలా వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేశాడో, అవే టెక్నిక్స్ని బాన్జు అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా కిడ్స్కి నేర్పిస్తున్నాడు. Think of mathematics as sports, okay? Do you guys play sports? And I am not here to teach you only maths, okay? I'm going to talk to you about applying it. Huh? People. Okay. Fantastic. You might say, Bhanu, why are you talking about sports? This is supposed to be a math class. What are you teaching? But this is how math has to be learned. I'm going to teach you something phenomenal now, okay? Your mind is going to be blown. For doing any maths in the world, you need a stadium. And the stadium is called set. All I want you to understand is that pi is a number which cannot be written down entirely because it's a very, very, very infinitely long number. Okay? 2, to calculate pi, you just have to divide the perimeter of a circle by its diameter.
Okay, the bigger the perimeter, the bigger the diameter, you will get bigger, more values of pi. Do you understand? For the adults in the classroom here who are above 10 years of age, you'll learn more about the secrets of pi. You'll learn about how pi has a place in how your mobile calls. You'll know how pi has a play in how 4G network works. ఈ కోర్సులో ఏంటంటే నీలకంఠ భానుప్రకాష్ 50+ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసేటప్పుడు ఏ టెక్నిక్స్ అయితే యూజ్ చేశాడో అవే టెక్నిక్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తారు. ఏం లేదు, ఎలా అంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతుంటాయి. మనం ఏ కంట్రీలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ ఆన్లైన్లో క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఎంత నీట్గా క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తారంటే ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఏదో సబ్జెక్ట్ చెప్పినట్టుగా కాకుండా ఎంటర్టైనింగ్ వేలో, మ్యాథ్స్ అంటే ఇష్టం లేనివాడు కూడా ఎప్పుడెప్పుడు క్లాస్ స్టార్ట్ అవుద్దా అనే ఆ ఎంతూజియాజం క్రియేట్ అయ్యేలాగా చేస్తారు. ఎవరైతే ఈ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డెమో క్లాస్కి ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసిన ఫస్ట్ 300 మెంబర్స్కి కోర్సులో 30% డిస్కౌంట్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కోర్స్ ఏదైతే అటెండ్ అవుతారో అటెండ్ అయిన తర్వాత కిడ్స్లో చేంజెస్ మీరే గమనిస్తారు. చాలా టఫ్ క్యాలిక్యులేషన్స్ కూడా 10 to 15 సెకండ్స్లో మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇస్మార్ట్ జోడి షూటింగ్కి వెళ్తున్నాం. టైం 7:15, 6 గంటలకు లేచాము. 6 గంటలు లేచాము, 7:15 రెడీ అయ్యాము. కింద కారు రెడీగా ఉంది. అదే ఆడికి వెళ్ళి రెడీ అవ్వాలండి. జస్ట్ స్నానం చేసాము. పాప నిద్రపోతుంది. పాప ఇక్కడే ఉంటుంది. మాల్కి వెళ్ళి ఆడుకుంటుంది పాప ఈ 2-3 డేస్. ఫస్ట్ టైం ఇస్మార్ట్ జోడి సెట్స్లో వీడియో చేద్దామని ఫిక్స్ అయినా నేను. అందరిని గెలికి చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేకప్లు ఎలా ఉంటాయి, ఎలా రెడీ అవుతారు, ఎంత టైం ఇస్తారు, ఏంటి, ఎన్ని గంటలు షూటింగ్ జరుగుతుంది అనేది క్లియర్గా అప్డేట్ చేస్తారు. మైకులు కూడా తీసుకెళ్తున్నా, కొత్త మైకులు చూపిస్తా. అంతే. ఇదిగో ఈ బ్యాగ్ ఇది ఒకటి తెచ్చుకున్నాం చిన్నది. సో అవసరమైనవి దీంట్లో సర్దుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేకప్ అన్నీ వేసిన తర్వాత మెయిన్ డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో ఆ డ్రెస్సులు వేసుకుంటాం. అది జరిగేది అక్కడ. పాపకి సిరప్లు, జలుబు తగ్గట్లా, అందుకని సిరప్లు కంటిన్యూస్గా 2 రోజుల నుంచి చేస్తున్నాం. ఒకరోజు వేసేది ఆపేస్తున్నాం, అది ప్రాబ్లం అయింది. సో నా డ్రెస్సులన్నీ కూడా ఈ సీజన్లో మొత్తం నా డ్రెస్సులన్నీ ఈడెన్ డిజైనర్స్ అని ఉంటుంది, అతనే మొత్తం డిజైన్ చేసి పంపించేది. చాలా ఓపిక్గా నిన్న నైట్ చెప్తే ఈరోజు మార్నింగ్కి ఇస్తాడు పాపము. నేను అన్నీ లేట్గానే చెప్తా. చాలా మంచోడు, చాలా నీట్గా చేయిస్తాడు అన్నీ. మనోడు ఈడెన్ డిజైనర్స్ దగ్గరే. మీకు కావాలంటే ఇక్కడ నేను నెంబర్స్ ఉంటాయి చూడండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సూపర్, అసలు అప్రోచ్ అవ్వచ్చు, మంచిగా చేస్తాడు అన్నీ. నచ్చింది నాకు. నేను నార్మల్గా ఎవరిని అడగలేను, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. నా మొహమాటం పర్సన్కి కూడా ఆయన మొహమాటం లేకుండా అన్నా ప్లీజ్ మీరు ఏమనుకోండి, మీరు చెప్పండి నేను చేస్తా అంటాడు పాపం. అది నచ్చింది నాకు, కంఫర్ట్ ఇస్తున్నాడు. అవసరం లేదు దానికే స్వెట్ అంటావు. వాళ్ళు ఏసీ అటు తిప్పుతారు, ఏసీ ఆ సైడ్ తిప్పుతారు, ఓంకారాన్ని సైడ్ అంతా సైడ్ ఏమి ఎక్కువ ఉండదు. అదొక పెద్ద ట్యాక్స్ తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకో. రాపదా ఈ స్మార్ట్ జోడి వల్ల ఎన్ని వస్తువులు పోగొట్టిండు ఆదిరెడ్డి అయితే. ఒకసారి మైకులే పోగొట్టాను, కొత్త మైకులు. ఈరోజు మళ్ళీ మైకులు తీసుకెళ్తాంటే కవిత అంటుంది మళ్ళీ పోగొట్టడానికి అని. నా కడుపులో తిప్పుడు తెచ్చినాయి, వామిటింగ్ అయితే నాకు సంబంధం లేదు. కవర్ తెచ్చినా అన్నీ చేసినా అన్నీ ఎందుకో. అరటిపండు పాప పెంచుతా. పాపకుంది అరటిపండు. సో స్టార్ట్ అవుతున్నాం. కవిత రెడీ, లెట్స్ గో. సో వచ్చిన వెంటనే మేకప్ వేసుకోమన్నారు. ఈసారి ఫాస్ట్గా అయిపోద్దంటే ఈరోజు షూటింగ్ ఏంటో చెప్తున్నారు. సో కవిత రెడీ అవుతుంది. నా బట్టలు అక్కడ ఉన్నాయి, కవిత బట్టలు ఐరన్కి వెళ్ళాయి. బ్రేక్ఫాస్ట్ చూపిస్తూ ఉన్నాను ఒకసారి మీకు ఇక్కడే స్టూడియోలో. అదే ఇడ్లీ, పొంగల్, దోశ. రూమ్ ఒకటి ఇస్తారు, ఇలా ఉంటుంది రూము. యాక్చువల్గా 2-3 సైజులు ఉంటాయి. ఇది కొంచెం పెద్ద రూమ్ లేదు.
ఇటు చూపి కదా ప్రతి ఇటు తిరుగు. కొత్త హెయిర్ స్టైల్ ఇది. కామెంట్ చేస్తున్నారని ఈరోజు హెయిర్ స్టైల్ మార్పించాడు మా చాలా మంది హెయిర్ స్టైల్ బాగాలేదంటున్నారని ఈరోజు కొంచెం హెయిర్ స్టైల్ మార్చింది కవిత. అదేనా? అదే వేసింది పాపం ఆవిడ. కానీ ఫస్ట్ మా హెయిర్ స్టైల్ వేసి మళ్ళీ మార్చారు. అదే హెయిర్ స్టైల్ అవుతుంది అమ్మ అనేసరికి ఇలా వేసింది. కొత్త హెయిర్ స్టైలా? నాకు ఆ హెయిర్ స్టైల్ సెట్ అయిందని అందరూ అంటున్నారు. దానివల్ల ఏదో లావు కనపడుతున్నట్టు, కొంచెం హెయిర్ బాగున్నట్టు. థ్యాంక్స్ బ్రో. ఏంది బ్రో పౌడర్ మనం వాడదే? మనం అది స్పైక్స్ అన్న, అది టాప్, ఇది డస్టింగ్ పౌడర్ అన్న. ఆ లిప్ బామ్ వేసుకున్నానికి నాలుగు టార్చర్. డస్టింగ్ పౌడర్ది వాడచ్చు, అది రెగ్యులర్గా వాడదు. బాగుంది. గేదె నుండి లాస్ట్ చేద్దాం. సరే నీదే కదా కవుతుందే, నీ సరే కదా. ఇది అడుగుతారు అడుగును అని. చెప్తా ఉంది కాదలో యాక్చువల్గా ఇన్ని రోజు కొలాబరేషన్ శారీల కంటే ఇదే బాగుంది. ఈసారన్నా రింగ్ వస్తే బాగుండు మనకి. రింగ్ రావాలంటే నువ్వు ఆడాలా. అంటే నువ్వు ఆడిన గేమ్స్ అన్ని నేను ఆడలేకపోతున్నా. ఇప్పుడు గొలుసు పెట్టేది ఉంది ఒకటి, అది నువ్వు పెట్టలేకపోతుంది. ఆయన సెకండ్ వచ్చినాడే, ఫస్ట్ రాలేదు. అన్ని గెలిచినట్టే అనిపిస్తుంది లాస్ట్ కి. ఇప్పుడు ఎగిరే గేమ్ వస్తే నువ్వేం ఆడతావు, ఊపే గేమ్ వస్తే నువ్వేం ఆడతావు. దాంతో పాటుగా ఒక టాస్క్లో అన్నీ వంగే కూడా ఉన్నాయి. వంగి ప్రకృతి వంగాలంటే ఊరకుందా? వంగి మామూలు మనిషిని అయ్యుండుంటే ఆ ఆటలు నాకు ఒక లెక్క కాదు, ఎరగదీసి మరగ పెట్టి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇయర్ రింగ్ దీంట్లో పెడుతున్నా కూడా ఇదే షివరింగ్ వస్తుంది. అంటే నా చేతులు వణుకుతాయి. అది నా తెలిసి అందరూ అర్థం చేసుకోలేరు. ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అంతకుముందు వామిటింగ్స్ అయ్యి ఎక్కువ అట్లా ఉండేవాళ్ళు. అంటే బాడీ అంతా అనీజీ. ఆడవాళ్ళకి అర్థమవుతుంది, ప్రెగ్నెంట్కి అందరికీ ఉంటుందో ఉండదో తెలియదు. ఇది పెట్టలేకపోతాను, వణుకుతుంది చెయ్యి. ఈరోజు అట్లాంటివి చేస్తారు చూడు. ఇంటింటి రామాయణం అంటారు. ఇంటింటి రామాయణం థీమ్ ఈరోజు యాక్చువల్గా బటన్స్ పెట్టలేకపోయినా ఆ రోజు, అంటే పెట్టే ఫాస్ట్ గా వణుకుతున్నాయి, ఫాస్ట్ గా చేయలేకపోతున్నాయి. అంతే కదా. ఈవెన్ అసలు షూటింగ్ 8 hours షూటింగ్ లో కూర్చోవడమే అసలు ట్రోఫీ విన్ అయినట్టు 25 లక్షలు. నిజం. ఎందుకంటే కూర్చోవాలన్నా ఆ సీట్ కూడా ఇలాగే కూర్చోవాలి. కూర్చుంటే పక్కన భయం వేస్తుంది, ముందు కూర్చుంటే పొట్టకు ప్రాబ్లం వస్తుంది. అట్లా ఓపికగా కూర్చుంటున్నాను అనుకో. ఇప్పుడు మేకప్ వేసేదానికి కూడా కూర్చోవాలి కదా. ఇది కొత్త గోల్డ్ ఇది పెట్టుకున్న వెరైటీ ఇది ఈరోజు. అద్వితదా? అరే నాయన, పుట్టినాల నుంచి అద్వితది కూడా తల్లికి సరిపోతుందా? హెయిర్ స్టైల్ మాత్రం ఈరోజు బాగా చేశారు, బాగుంది. టింకిల్ లిటిల్ స్టార్ అన్నమాట. నీ వల్ల మార్చారు, లేకపోతే మార్చుండేవాళ్ళు కాదు, మార్పిచ్చుండేదాన్ని కూడా కాదు. అదేలే, రోజు ఇదే కదా అనేసి అంటున్నారు నెగిటివ్ కామెంట్లు. అందుకని కాదులే, నా మీద ప్రేమతో కొత్త జల్లో చూద్దామని మా వాళ్ళు. ఈరోజు భలే ఉన్నాము. రీల్ పెట్టాలి నీ ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి కవిత ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి, కవిత బొందలు అని ఉంటుంది. మంచి రీల్ చేస్తాయి ఈరోజు. నిజంగా సూపర్ ఉంది కవిత. ఈరోజు కవిత శారీ బాగుంది, సీట్లు అందరూ చెప్పండి. నేనే కాదు, ఈరోజు చాలా బాగుంది. అందరూ చూడంగానే వెంటనే అదే కదా. అదన్నా ఈ విషయానికి ఆ విషయం నిజంగా వదినమ్మ మాత్రం మామూలుగా అసలు అవ్వట్లేదు సార్. ఫోన్ చేసామా గుర్తుపట్టే టక్కున. అయితే ఏమంటున్నాడు బ్రో? నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అని చెప్తాను. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అంట. నువ్వు హీరోయిన్ కాకపోయినా అందరికీ అదే చెప్తాడు. హీరోయిన్ కాకపోయినా నేను ఒక మంచి క్యారెక్టర్. సుజాత తెలంగాణ స్లాంగ్లో ఎలా అయితే ఫేమస్, తను ఒక రకమైన కవిత స్లాంగ్ ఉంటుందా డిఫరెంట్గా? తన దగ్గర అది ఈవెన్ డైరెక్టర్ గారు సురేష్ గారు కూడా అన్నారు. నేను అందుకే అది ఎక్కువ మాట్లాడేది అంటే, అది కాదులే అన్న నువ్వు మరి
అది న్యాచురల్గా మాట్లాడినప్పుడు వస్తుంది, అది మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడినప్పుడు వస్తుంది. అది తనది ఏంటంటే చిత్తూరు కాదు, ఒంగోలు. ఒంగోలు స్లాంగ్ వేరే ఉంటుంది. కావలి, ఒంగోలు. తనది డిఫరెంట్ ఎక్కడంటే తనది ఒంగోలుకి బార్డరు, నెల్లూరుకి దగ్గరలో, రెండు మిక్స్ ఉంటాయి. ముందులే అన్న నువ్వు మలేవాడిలే అంటే ఏ మాట కామాట ఆది అన్న ఏమంటే నేను కొంచెం రెబల్ ఉంటా, నేను కొంచెం ఇట్లుంటా అట్లుంటాను అంటాడు. కానీ పిల్లలు మాత్రం పటాయించే చేస్తున్నాడు. మెసేజ్లు చేసినట్టు మళ్ళీ నాకు ఆడలతో మాట్లాడు రాలంట. నీటినే లగ్గం చేసుకోను అని నన్ను పటాయించి నువ్వు చేసుకోలేదు. అందరు దొంగలే అంటారు. అందరు దొంగలు తెలిసినప్పుడు అప్పుడు అమ్మ అసలు ఈయనకి ఆడ వాసనే తెలియదు అన్నారు. ఎందుకు అమ్మాయికి మెసేజ్ చేసిండు అని లగ్గనే స్మార్ట్ డ్యూటీలో మా కథ ముగిసింది. ది ఎండ్ కార్డ్ మోస్ట్లీ ఇప్పుడే నామినేషన్ జరిగాయి. అలా కాదు, మోస్ట్లీ మళ్ళీ రావచ్చు కూడా, టాస్క్ గెలవచ్చు. లాస్ట్ టైం గెలిచాం, మళ్ళీ గెలవచ్చు. దరిద్రం ఏంటంటే ఈరోజు కూడా టై అయింది. మళ్ళా టై, ఎన్నిసార్లు టై అవుద్దేమో. వాళ్ళైనా ఏం చేస్తారు. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ కవిత ఏడ్చింది, బాధపడింది. నేనే చెప్పిన ఎందుకు ఏడుస్తా ఉండాలని. మనల్ని చేస్తారని నాకు తెలుసు. కానీ ఆ అరటి పండు తిని తొక్కేసేది అబ్బా నా వల్ల కాల. అంటే నీకేసేది అన్ని నీకు, అంటే నువ్వు అన్నిట్లో గేమ్స్ బాగానే ఆడావు. అది ఊరి చేతుల్లో ఉంది. నువ్వు అంటే నేను ఆడతాను, నా అంత బాగా ఎట్లా ఆడుతున్నావు? అందుకే ఈ సిచ్యువేషన్ ఎట్లా ఆడతావు? అది నీ కన్సిడర్ చేశాను. నిజంగానే ప్రెగ్నెంట్ అయినంత మాత్రం నీకు నామినేట్ చేయకుండా ఉండాలని కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే నీతో సమానంగా కానీ రింగులు 0 ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే నేను కన్సిడర్ చేస్తారు. అట్లా లేదు కదా ప్రాసెస్ అక్కడ. సో తప్పదు. అయితే మేము చాలా ఫెయిర్గా తీసుకున్నా. అయితే వెరీ హ్యాపీ మూమెంట్ అనమాట. మిగతా వాళ్ళు అందరూ ఏడ్చారు. నామినేట్ చేసినందుకు వాళ్ళు ఏడుస్తున్నారు. సో అది కొంచెం వెనక్కి ఉండే, అది హ్యాపీగా అనిపించింది నాకు. కవిత ఏమో వాళ్ళతో కలిసి ఏడ్చింది. నేను హ్యాపీగా మనసులో ఆనందపడుతున్నా. నా వైఫ్కి చాలామంది ఇష్టపడుతున్నారు. నిజంగా నీకు కవిత ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళందరూ సాడ్గా ఫీల్ అవుతున్నారు. నేను నామినేట్ చేశాను. రాకేష్ అంత ఏడ్చాడు. నార్మల్గా సీజన్ మేము ఇప్పుడు ఆడాలి ఒకసారి తప్ప. అంతపాటుగా రాకేష్ నువ్వు సొంత దగ్గర కూడా హక్ చేసుకోలేదు. రాకేష్ అంత క్లోజ్గా కనెక్ట్ అయ్యాడు, బ్రదర్ లాగా అనేసి హక్ చేసుకుని. ఇది చాలా బాగుండింది, చాలా కనెక్ట్ అయినాడు. కవిత ఎవరి మీద పంచలేదు, ఎందుకు అవతల ఎందుకు ఫీల్ అవుతాడని. ఆ రాకేష్ మీద తుసుకున్నట్టు పంచులేస్తుంది, నోటుకు వచ్చినట్టు. మనోడు కూడా తీసుకుంటాడు. వాళ్ళు కూడా అది తీసుకుంటారని తెలిసి మనం క్లోజ్ గా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. అమ్మా వీళ్ళు మళ్ళీ హట్ అవుతారు. మేమేందుకు హట్ అవుతాం? నేను బిగ్ బాస్ చూసాను, బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చాను, నాకు తెలియదు ఒక ప్రాసెస్. కానీ ఫస్ట్ టైం నేనే ప్రదీప్ గారికి నామినేట్ చేస్తాను. హట్ అవ్వలా, కానీ అరటి పండు తొక్కేసేది తెలియకుండా జమ్మున వచ్చేది. ఆ మ్యూజిక్ అబ్బా, అంటే ఆ మ్యూజిక్ ఎవరికే జమ్మున వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి నీకు కొంచెం. నేను ఏడవను, గట్టిగా ఉన్నా. ఏడ్చేదానికి నేను చెప్పా, రే నువ్వు ఏడవనన్నావు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను షాక్. ఏదన్నా పిల్ల నవ్వుతా ఉందాము, అది మామూలే, మనకే వేస్తారు, ఇంక ఛాన్స్ లేదు వాళ్ళకి, ఎవరికి లేదన్నది. సరే బాధ వచ్చింది. సో మొత్తం మీద అరటి తొక్కలు కూడా మీకు చూపిద్దామనేసి ఈ అరటి తొక్కలు కూడా తెచ్చిన అనమాట. ఇది అరటి తొక్కలు. అది పరిస్థితి. అరటి తొక్కలతో నామినేషన్ జరిగింది. ఇక ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే బి గ్రూప్కి షూటింగ్ జరుగుతుంది. సో వాళ్ళకి షూటింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ వెయిట్ చేసి అక్కడ ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళకి మాకు కలిసి ఒక టాస్క్ జరుగుద్ది. మేము ఇప్పుడు హోటల్కి వెళ్ళి రావచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు. కానీ మేమేం డిసైడ్ అయ్యామంటే ఇప్పుడు ట్రాఫిక్కి మళ్ళీ రిటర్న్ వచ్చి రాను 1 అవర్ పడుతుంది. దాంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాపకి అనవసరంగా కనపడి మళ్ళీ పాప హోప్స్ పెంచుకొని మళ్ళీ పాప వచ్చేటప్పుడు బాధపడడం ఎందుకని ఇక్కడే ఉంటే ఎలాగో అలవాటు అయిపోయింది. పాపకు కూడా సాయంత్రం వస్తారు, నైట్కి వస్తారని 10-11 దాకా ఉండొచ్చు. సో ఇంకొక 4-5 అవర్స్ మేము ఇక్కడ కూర్చొని ఉంటే, లేదంటే కవిత ఇక్కడ ఈ బెడ్ మీద పడుకుంటుంది, నేను అట్లా ఫోన్ తీసుకుంటా ఉంటే టైం అయిపోద్ది. ఇంకా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ ఆడతామా, ఓడిపోతామా, గెలుస్తామా, ఎలా అవుద్ది అనేది ఈ వీడియో ఎండింగ్లో ఈ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి మేము నిజంగా గెలుస్తామా, ఓడిపోతామా, ఏమో అవుతుంది అనేది. నేను రెగ్యులర్ కంటిన్యూ చేస్తాను. తినడానికి ఏమన్నా ఉంటే మనీ తీసుకురా, ఎందుకంటే మేము అక్కడ సరిగ్గా తెలియదు ఉంటాయిగా, తినేసి పడుకుంటాం. తర్వాత షూటింగ్ యాప్లో బి గ్రూప్ వాళ్ళు వచ్చి సోనియా గారు మా ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారు. సోనియా గారు నిజంగా షాక్ ఇచ్చారు. నిజంగా షాక్, పెద్ద షాక్. అది ఆల్రెడీ పెద్ద షాక్ ఏంటంటే సోనియా గారు నన్ను పెళ్ళికి పిలిచారు. మా ఇద్దరికి గొడవలు తెలుసు కదా, సోనియా గారు కేసు చేశారు నా మీద. ఇది ఈవెన్ ఇప్పుడు కూడా చెప్పారు బాబు, ఆవిడ నా మీద నా రివ్యూస్కి సోనియా గారు కేసు చేశారు అప్పట్లో. అది పెద్ద ఇష్యూ అయింది, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా ఇష్యూ అయింది. తర్వాత పెళ్ళికి కూడా పిలిచారు పాపం. నాకు మంచిగా అనిపించారు. ఎవరిదైనా ప్రొఫెషనల్గా ఇష్యూలు ఉంటాయి కానీ, సిద్ధాంతపరంగా ఉంటాయి కానీ, నార్మల్గా పర్సనల్గా ఏంటంటే పర్సనల్గా ఏదైనా చేస్తేనే అది ఎక్కువ రోజులు ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మనం ఏమన్నా, మన ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అంటే అది కక్షలా ఉంటుంది. మన వర్క్ని ఏమన్నా అన్నా, వాళ్ళ వర్క్ని మనం ఏమన్నా అన్నా, మన వర్క్ని వాళ్ళు ఏమన్నా అది ఎక్కువ రోజులు ఉండదు. ఎవరికి కూడా ఉంది అంటే అది సైకో మెంటాలిటీ ఉంటుంది. అది అందరికీ ఉండదు.
కొనే గారు అర్థం చేసుకున్నాం, మా ఇద్దరం బాగానే ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు బాగా మాట్లాడుతారు. వాళ్ళ హస్బెండ్ యష్ అన్న బాగానే మాట్లాడుతాడు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇద్దరు ఇంటర్వ్యూ చేశారు, అందరూ ఇంటర్వ్యూ చేశారు. మమ్మల్ని స్కిప్ చేయొచ్చు కావాలంటే, ఎందుకంటే పడకపోయేది ఏం లేదు, రోజు మాట్లాడతారు ఆయన. ఈవెన్ పాపం చూడండి, డబుల్ కమ్మంట స్వీట్ కూడా చెప్తా ఉంటారు, ఏం కావాలో చెప్పండి, మంచి ఫుడ్ ఒకటి ఉంటుంది, మంచి ఫుడ్ తినాలి, ఈ టైంలో నేను తెచ్చిస్తాను ఒక రోజు, మన ఇంటికి రావాలి, అది దాన్ని అంటానే ఉంటారు. నేను ఇప్పుడు కలవగానే ఆయన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా, ఫుడ్ తెచ్చిస్తాను అంటాడు. ఎప్పుడంటే ఈరోజు తెచ్చాడు అనేది షాకింగ్. డబుల్ కమ్మెంట్ కూడా తెచ్చిచ్చారు కవిత కోసం. మంచి మనుషులు అబ్బాయి, ఎవరైనా కూడా సిద్ధాంతపరంగా ఉంటాయి కానీ పర్సనల్గా ఎవరికి ఏముండవు. నాకు రియల్లీ షాకింగ్. దాంతోపాటుగా వ్యాలంటైన్స్ డే రోజు నాతో కవితకి రోజు ఇప్పించారు, ఇంటర్వ్యూ చేశారు. గుడ్, బాగానే ఉండలేదు కదా ఇంటర్వ్యూ కూడా నీట్. సో టైము అర్ధరాత్రి 12:05 అయింది. షూటింగ్ బి గ్రూప్ది ఇంకా జరుగుతుంది. మేము ఇక ఇప్పుడే కవితకు మళ్ళీ మేకప్, మళ్ళీ హెయిర్ స్టైల్ వేసి కూర్చున్నాం ఇక్కడే. నేను కూడా రెడీ అయ్యి కూర్చున్నా. ఇంకొక 1/2 hour to 1 hourలో మమ్మల్ని పిలిచే అవకాశం ఉంది, 1కి అట్లా. సో 1-2 దాకా అయ్యే అవకాశం ఉంది షూటింగు. మేము ఉంటామా వెళ్ళిపోతామా అనేది 2-2:30 తెలిసిద్ది. తర్వాత హోటల్కి వెళ్ళి ఊరికి వెళ్తామా ఇక్కడే ఉంటామా తెలియదు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చాము. ఎలిమినేషన్ రౌండ్లో గెలిచి షూటింగ్ రాగానే ఏ గ్రూప్ వాళ్ళందరూ ఏం టాస్క్ జరిగింది అనేసి అడుగుతుంటే కవిత చెప్తా ఉందన్నమాట, పెన్సిల్ చెక్కాలి అది టాస్క్ అని. సో వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు షూటింగ్ స్పాట్లోకి. అది జరుగుతుంది అక్కడ. లెడ్ షుడ్ నాట్ బి బ్రోకెన్. అంత సైజ్ ఉండాలి, లెడ్ ఉండాలి. ఇది పెట్టు. బాగా మాట్లాడిండా. మా నాయన మా చెల్లెలు కూడా వచ్చారు, మా మామ మా అత్త కూడా వచ్చినారు, మళ్ళీ ఫ్యామిలీస్ని పిలిచారు ఇల్లు. సో అది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. సో అందరూ వచ్చారు, ఫ్యామిలీస్ని పిలిచారని. బట్టలు వస్తే చెక్ చేసుకుంటున్నాం. ఈరోజు థీమ్ ఏంటంటే, ఏం థీమ్ కదా, మనకి మెహందీ థీమ్ కాబట్టి అందరినీ గ్రీన్ కలర్ డ్రెస్సులో రమ్మన్నారు. నా హద్దితకు కూడా గ్రీన్ డ్రెస్ చేయించింది. అయ్యి అమ్మకు కూడా గ్రీన్, నాన్నకి గ్రీను, నాగలక్ష్మి గ్రీను, మా నాన్న గ్రీను, మా మామ గ్రీను, మా అత్త గ్రీను, అందరు గ్రీనే. అసలు లైఫ్ లో ఫస్ట్ టైం మా నాన్న వేరే కలర్ వేసుకోవడం చూస్తాం. మా నాయన కూడా వేరే కలర్ వేసుకోవడం. నాన్న టీ షర్ట్లు వేసుకుంటారా అప్పుడు నెల రోజులు వేసుకుంటే నేను చూసా. ఉన్నాయి అవును. మా నాన్న ఎప్పుడు వైట్, నేను పుట్టిన తర్వాత వైట్ లో తప్పించి నేను ఏ డ్రెస్ లో చూడలే. సో అందరు ఇప్పుడే లేచారు, అందరు పాచిమొక్కలతో ఉన్నారు. సో 9కి రెడీ అయ్యి రమ్మన్నారు వాళ్ళు. సో పై రూమ్లో 501కి మీరు వెళ్ళండి, నన్ను తీసుకెళ్ళు. సో మేమందరం రెడీ అయ్యేసి వస్తాం, మీరు కూడా రెడీ అయి ఉండాలి. ఒక్కొక్కరు ఫాస్ట్గా స్టార్ట్ అవుదాం. అది ఫ్యామిలీ థీమ్, ఇది ప్రీ వెడ్డింగ్ థీమ్. ఇది మళ్ళీ కొత్త మొత్తం చూపిస్తాను నీట్గా. ఇది బాగుంది, నీది ఈరోజు అన్నీ బాగున్నాయి. ఇది బాగుంది, నీది కూడా బాగుంది. నీ తెచ్చి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నీ ఆ గాజులు సెలక్షన్ అవుతాయి. ఈ నాగలక్ష్మి ఎట్టా మ్యాచ్ కాలేదు, రెడ్ అన్న మ్యాచ్ అవుతాయి. నాగలక్ష్మి ఇప్పుడు ఇద్దరు బాగుంది, నీ బాగున్నాయి. సూపర్ అసలు డ్రెస్, ఈరోజు డ్రెస్ నీది. వెనక్కి జరుగు, వెనక్కి జరుగు, ఇటు తిరిగి కదా, అది బాగుంది, అదే బాగుంది. వెనక్కి జరిగి చెప్తా, ఇటు చూడు. ఏం కాలేదు, చూపి ఇట్లేదు. ఓకే, స్మార్ట్ జోడీలో మెహందీ థీమ్ అంట. అంటే అందరూ గ్రీన్ డ్రెస్లో రావాలి. బి గ్రూప్ వాళ్ళందరూ ఎల్లో కలర్ రావాలి. సో మా గ్రీన్ డ్రెస్సులు ఇవి, నాది, కవితది, అద్వితాది. మా అత్తను చూడండి గ్రీను, వీళ్ళిద్దరు గ్రీన్ చూడండి, బాగా గ్రీను. అది నేను సెలక్షన్ అనమాట, అది అట్లా కుదిరింది. వాళ్ళు అది కాదు, లైటింగ్ వేసి వాళ్ళు లైట్లలో చూపించారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. కరెక్ట్ గ్రీన్ లాగే ఉంది. ఆ లైటింగ్ గిడికి తేడా పడుతుంది. వాడు లైటింగ్ లో ఎండిపోతే ఏ కలర్ వస్తుంది అట్లా వచ్చింది. ఓంకారాన్ని ఖచ్చితంగా బావబావర్దులు ఇద్దరు, ఏంది ఇది గ్రీన్ కాదే అంటాడు. అదే మా బాపది బాగా కుదిరింది, బాగుంది. మా ముగ్గురిది బాగుంది. అటు చూడరా అజిత,
ఇప్పుడు చూడు స్మైల్ తల మీద పెట్టబాకు, ఆవిడ ఉండేది బేబీ హెయిర్. స్మైల్ చేయమని నవ్వమ్మా, లిప్స్టిక్ ఇంకా అన్ని చేంజ్ అవుతాయి ఎక్స్ప్రెషన్. ఒక్కసారి స్మైల్ చేయమ్మా. అన్న కట్ చేస్తారంటే నా జుట్టు ఎవరు కట్ చేస్తారు? ఒక్క కొట్టు కొట్టు అన్న కొట్టు, అన్నాను కొట్టేసి. చాక్లెట్ ఇచ్చింది ఎవరా నీకు? చాక్లెట్ ఇచ్చింది ఎవరు? బ్యాడా? ఇదిగో కొట్టు. ఎవరు ఇచ్చింది చాక్లెట్ ఇచ్చారని చెప్పి సీరియస్గా చెప్తుంది. చాక్లెట్లు ఇవ్వచ్చా? బ్యాడ్ పిల్ల ఉంటుంది. ఎవరిచ్చారు చాక్లెట్స్? అన్న ఇందాక చెప్పులు ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిలా థ్యాంక్ యూ అంకుల్ అని అంటే తీసుకుని నేను ఇచ్చానా? సో అది థీము. ఇప్పుడు ఏం జరగద్దో ఏంటో తెలీదు. టాస్క్లన్నీ మా మామ మా నాన్న ఆడాలంట. ఎట్లా ఆడతారు? వాళ్ళిద్దరే ఆడతారు. మా నాయన ఏమన్నా రాకేష్ని కలిసినవా? ఇప్పటి వరకు ఒక రింగ్ గెలవలేదు. పోయేటప్పుడు మాట్లాడతాం మళ్ళీ. రాకేష్ మా నాయన బాగా క్లోజ్. ఇప్పటి వరకు ఒక రింగ్ గెలవలేదు. వీళ్ళిద్దరు అంటే రింగ్ చేస్తారు. అన్న చాక్లెట్ ఇచ్చిండు. అన్న చాక్లెట్ ఇవ్వడం తప్ప రైటా? తప్ప. ఏమి నువ్వు తినేది తప్పు లేదు కానీ అన్న ఇచ్చింది తప్పు అంతేనా? నువ్వెందుకు తిన్నావు? నేను ఇస్తే ఇది తినిందా? అరే నీ అబ్బా తిని కూడా యాక్టింగ్ రా. నేను తినకుండా నీకు రివర్స్ ఇచ్చింది అనుకుంటా. ఇప్పుడు దాకా తినిందా? ఇందాక నుంచి అంత నస పెడుతుంటే తినలేదేమో, రివర్స్ ఇచ్చిందేమో అనుకుంటున్నా. అరే తినివా అతన్నే అంటున్నావు కదరా నువ్వు. తింటూ మళ్ళీ తింటూ అసలు లెక్క పెట్టావు కదరా దొంగ కొట్టక. మేకప్ ఎందుకు పంపు చేస్తున్నావు? అసలు ఆ లిప్స్టిక్ చూడు ఎంత దరిద్రం చేసుకున్నావు. ఆ లిప్స్టిక్ గలీజ్ అయిపోయిందిరా. పిన్ని లాగా అది ఆడ బాగుంటుంది. ఇది నీది కాదు. సో నాగలక్ష్మికి హెయిర్ స్టైల్ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం మెయిన్ కాబట్టి. ఇప్పుడు మా ఇద్దరిని బయట వేసి అమ్మాయిని పెట్టుకుంటారు షోలో. అంత హైలైట్గా రెడీ చేస్తున్నారు. మా ఇద్దరిది ఏం లేదు కానీ చూడండి. ఎందుకంటే కవితకి నేను హాఫ్ హస్బెండ్ కాబట్టి అసలు ఎంత కామెడీ అంటే షో ఆగిపోయింది. ఇప్పుడు అమ్మాయి హెయిర్ స్టైల్ అయ్యేదాకా షో ఆపేస్తున్నారు. సగం మగుడు కవితకి. యాక్చువల్గా మా నాలెడ్జ్ సరిపోద్ది, హెయిర్ స్టైల్ అవసరం లేనిది. కవిత అనే దగ్గరుండి బాగా లేదు చేయించుకుంటుంది. నిన్న ఓంకార్ అన్న ఏమన్నారు షోలో, ఈ 900 కిలోమీటర్లు జర్నీ చేసి వస్తుంది మా కవితమ్మ ఎంత గ్రేట్ అన్నాడు. ప్రతిసారి 900 కిలోమీటర్లు జర్నీ. కవిత ఒకసారి ఇస్మార్ట్ జోడికి వచ్చి పోవాలి అంటే, కవిత వచ్చి పోవాలంటే 900 కిలోమీటర్లు కాదు, 900 కిలోమీటర్లు ప్లస్ ఇక్కడ తిరిగి ఒక 100-200 కిలోమీటర్లు మొత్తం కలిపితే 1200-1300 కిలోమీటర్లు జర్నీ ప్రతిసారి. అంటే మంత్కి 2 సార్లు జరుగుద్ది 1300 కిలోమీటర్లు, దాదాపుగా 2600 కిలోమీటర్లు. ఇప్పటికి 3 times వచ్చింది. ఆల్మోస్ట్ 7000 కిలోమీటర్స్ తిరిగినావు కదా. ఫోర్త్ టైమే దాదాపుగా 6-7 కిలోమీటర్లు తిరిగావు నువ్వు ఈ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎట్లా తెలుసా, పద్మజ మేడం అదే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఆచితూ చెల్లేది. నిన్నే కదా వెళ్ళాము ఇంత జర్నీలు చేయకూడదని. దాంతోపాటుగా మా మామ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి కూడా పంపిలే. ఈసారి మాత్రం 6-7 కిలోమీటర్లు తిప్పేసినాం. మళ్ళీ ఎట్లా రౌండ్ ఫిగర్ చేద్దాం. చాలా హెవీగా తిరిగింది. నేను టాస్క్ కూడా ఓంకారాన్ని ఆడొద్దంటే కవిత ఆడింది. బ్రహ్మాండం ఉంటుంది. రింకు గెలవకుండా టైటిల్ గెలిస్తే మా పరువు మీద చేస్తే బాగు. మన చేతుల్లో ఉంది. ఏదో ఒకటి చేయాలని వచ్చాము. లేదు చెప్తారా, ఈ డ్రెస్ సూపర్ ఉందా మరి. పోగిన రోజుల్లో నాకు ఓంకారాన్ని అంటాడు అందరికంటే నీదే బాగుందంట తిరిగి కూడా. అందుకే నేను పెద్ద డిజైనర్ అయిపోతున్నా ఫ్యూచర్లో. దిష్టి తీయి, నువ్వు చేస్తావు కదట. చిప్పు అంటాడు. నోట్లో ఏమనుకుంటారో కూడా తెలీదు. అక్క చెల్లెల్లా ఉన్నారంట. అదేం లేదు. మా అమ్మ ఫీల్ అయ్యేదాన్ని, ఏంది మా అమ్మ నేను అంత పిల్ల ఉన్నప్పుడు పెద్దలాగా కనిపించేది. ఇప్పుడు మా అక్క వాళ్ళకి మా అమ్మకి సరిపోద్ది, నాకు మా అమ్మకి సరిపోదు. చెప్పరు అంటే ఏంటి పెద్ద వయసులాగా అనిపిస్తుంది. అది చెప్పు. వద్దులే, ఈ అమ్మనే చూడలేకపోతున్నా, ఇంకొక కొత్త అమ్మని ఏం చూస్తా. అంతే నిజంగా కదా. అవును, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అనిపించేది మా అమ్మ పెద్దది అయిపోయింది అప్పుడే అని. మా అమ్మ మాత్రం చిన్నదేనమ్మా అద్రితనం. అందరికి అమ్మ ఏమా అదిదా ఇది ఏంది అసలు నాకు అర్థం కాలేదు. టాయ్. అరే అది టాయ్ కాదురా, థర్మోమీటరు. ఇట్ట పెట్టుకోవాలంట, చంకలో పెట్టుకొని. ఎంత వచ్చింది చూడు, ఎంత వచ్చింది? 40.
ఉదయం 95 రా 95. అమ్మా జ్వరం ఉందా లేదా? ఏం చేయాలి ఇప్పుడు? మొన్నటి కొంచెం పెద్దలే. సరే ఇంకా ఏంటి పిలవట్లేదు కదా? రెడీ అయిన రోజు ఎందుకు రెడీ అయిన రెడీ ఇంకా ఉందా? రెడీ అవ్వలేదా? బి గ్రూప్ వాళ్ళు రెడీ అవ్వలేదా? బి గ్రూపు ఏ గ్రూపు రెండు మిక్స్డ్ ఈరోజు. మోస్ట్లీ అందరిని చూపిస్తాను, అందరిని చూపిస్తాను. కానీ నేను ఉన్నట్టు చూపించాలంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అనేసి ఆగిపోతాను. అది కావాలి. మూతలో తెచ్చి బాగానే పెడతారు, మనం మాట్లాడుతున్నాం కానీ మనమే. నేను ఫోను వీడియో తీయాలంటే నాకు వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని. అట్లా అని వాళ్ళు ఫీల్ అయ్యే రకాలు కూడా కదా, మళ్ళీ అందరు మంచోళ్ళు. అట్లా నాకు ఇస్తాడు అనుకుంటే ఫోన్ గా నీడు నీకు ఇస్తాను, నువ్వు తీసేస్తా ఈరోజు నీ ప్రతాపం చూపి మొత్తం ఇష్టం చూడది. చూడండి స్పాట్లో అంతా ఫ్యాషన్ డిజైనర్. స్పాట్లో మనిషి మీద ఐరన్, మనిషి మీద కుట్టడం. పొట్టకు గుట్టుపారేయండి, ఏమైంది? హైలైట్ మంచోడు అన్న, ఏదో పని చేస్తూ ఉంటాడు స్టూడియోలో. చూడండి వద్దంటుంటే చేస్తున్నాడు. ఓకేనా? చిరాకు ఉండదు. ఇప్పుడు బాగుంది, కరెక్ట్. ఇది కొంచెం సంద ఎక్కువ ఉందనేసి కుట్టాడు. గుడ్. ఎస్మార్ట్ జోడీ నుంచి ఇప్పుడే హోటల్కి వచ్చాము. ఎస్మార్ట్ జోడీలో గెలిచి ఫినాలే వీక్ వచ్చేసాము. గ్రాండ్ ఫినాలేకి వెళ్ళబోతున్నాము ఇంకొక వారం రోజుల్లో షూటింగు. అది హైలైట్కి హైలైట్ అసలు. ఇప్పుడే హోటల్కి వచ్చాము. కరెక్ట్గా ఉదయాన్నే 9 గంటలకు పోయి మళ్ళీ ఉదయం 6 గంటలకు వచ్చాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతమందికి అనిపించుండొచ్చు ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ సన్నంగా ఉంది కాబట్టి ఆదిరెడ్డి ఎత్తుకోవడానికి ఈజీ అని. కానీ నా బాడీలో వీకెస్ట్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్. నావి చాలా సన్నగా ఉంటాయి, నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండదు. ఆల్రెడీ అక్కడ స్టేజ్ మీద చెప్పాను, అది టెలికాస్ట్ అవ్వలేదు ఎపిసోడ్లో. దాంతోపాటుగా మిగతా ఇద్దరు లేడీస్ లాస్య అండ్ భవానీ వీళ్ళిద్దరూ ముడుక్కొని ఉంటారు, కానీ కవిత ముడుక్కొని ఉండదు. ఎందుకంటే లోపల బేబీ ఉంది కాబట్టి స్ట్రైట్గా ఉంటుంది. దాంతోపాటుగా నా చేతులు బిగించకుండా పైనే గాల్లో పట్టుకున్నా, ఎందుకంటే బిగిస్తే కడుపులో ఒత్తుకుంటుంది కదా. నేను ఇంకొక ఫ్యూ సెకండ్స్ అయితే వదిలేసేవాడిని, ఎందుకంటే కవితకి ఇబ్బందిగా ఉంది అక్కడ. కవిత ముడుక్కోలేకపోతుంది. సో చాలా టఫ్ అది, చూడడానికి అలా అనిపిస్తుంది. అది బేబీకి ఇబ్బంది లేకుండా పట్టుకోవాలి, చాలా ప్రాబ్లం అది. ఈ సీజన్కే హైలైట్ మీరిద్దరు తెలుసా? ఏమి ఒక్క రింగు గెలవకుండా ఫైనల్కి వెళ్ళారు, అది లాస్ట్లో నువ్వు కవితని ఎత్తుకొని ఫైనల్కి వెళ్ళావు, హైలైట్. ఎత్తుకొని ఫైనల్ అంతా కుదిరింది అస్సలు. అది చాలామందికి కథ అది ఎపిసోడ్లో వస్తుందో తీసేస్తారో తెలీదు. యాక్చువల్గా ఫైనల్ టాస్క్ తెలుసా నీకు? లడ్డూలు తెచ్చాడు నామినేషన్స్కి, ఓకేనా? లడ్డూలు తెచ్చినప్పుడు ఆ లడ్డుల కిందే ఎన్వలప్ ఉంది. నామినేషన్ ముందే ఆ టాస్క్ ఏంటి, అది ఎత్తుకోవాలా, మొగుళ్ళు పిల్లల్ని ఎత్తుకోవాలి అనేది ఫైనల్ టాస్క్. లాస్ట్ ముగ్గురికి ఆ టాస్క్ అనేసి ముందే ఫిక్స్ చేసి ఆ లడ్ల కింద పెట్టున్నారు. అది మనకు తెలీదు. లాస్ట్లో నాగలక్ష్మి తీసినప్పుడు అర్థమైంది. ప్లస్ లాస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు, నేను ముందే పెట్టున్నాను, అది మీకు తెలుసు తెలియదని. సో ఎవరు వచ్చినా కూడా సేమ్ టాస్క్ అది బాగా జరిగింది. కానీ అది ఎపిసోడ్లో రాలేదు. ఎపిసోడ్లో వచ్చినుంటే ఇంకా క్లారిటీ వచ్చేది. ఆ లడ్లు కింద ఏ టాస్క్ పెట్టాలని నామినేషన్కి ముందే ప్రిపేర్డ్గా ఆ లెటర్ పెట్టున్నాడు ఓంకారన్న. అది మాకు అక్కడ చెప్పాడు కానీ టెలికాస్ట్లో రాలేదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు ఎవరు వచ్చినా అదే టాస్క్ అని.